పరిశుద్ధాత్మ దేవుడిని నేను అడిగాను, ప్రభువా మరి పునరుద్ధాన వేళ సాయంత్రకాల సంధ్యలో గిరిపురం బిడ్డలకి నువ్వు ఏ వర్తమానాన్ని అందించబోతున్నావని నేను అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అదే యూదా పత్రిక 1వ వచనాన్ని చదవండి. అదే యూదా పత్రిక 1వ వచనం. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. శుభము అని చెప్పు రాస్తున్నాను. చేతులెత్తి ప్రభువుకు స్తోత్రం చెప్పండి. ఉదయం ఇదే వచనం మీద మాట్లాడుకున్నాం. ఏ ముక్క మాట్లాడాం ఈ వచనంలో? ఫస్ట్ ముక్క యేసుక్రీస్తు దాసుడును అన్నాడు యూదా. ఇస్కరియోతు యూదా కాదు, యాకోబు సహోదరుడైన యూదా. ఎవరంటే మరియమ్మ తల్లికి జన్మించినవాడు ఆయన కూడా. మరియమ్మ తల్లి కన్యకగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించి యేసుక్రీస్తు ప్రభుకి జన్మనిచ్చింది. ఆ తర్వాత ఈ మరియమ్మ యోసేపు ఇద్దరు భార్యాభర్తలుగా ఉన్నారు. వారికి పుట్టిన పిల్లలు 4 మగబిడ్డలు పుట్టారు. దేవునికి మహిమ కలుగునగాక. వారికి 4 మగబిడ్డలు పుట్టారు మరియకి. ఆ 4లో 2 పేర్లు యాకోబు, యూదా. ఇక్కడ అదే రాయబడింది, యాకోబు సహోదరుడునైన యూదా. దేవునికి మహిమ కలుగునగాక. ఒక లెక్కలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు ఏమవుతాడు? అతను సహోదరుడు అవుతాడు. యూదా అంటే తమ్ముడు. ఈ యూదాకి యేసుక్రీస్తు ప్రభు అన్నయ్య అవుతాడు. కానీ తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడు చూడండి. నేను యేసుక్రీస్తుకు దాసుడును అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఉదయం దేవుడు ఆ వర్తమానంతో మాట్లాడాడు. మరియమ్మకు పుట్టినటువంటి యూదా సహోదరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని ఎలా పోల్చాడంటే యజమానుడిగా, ఇతను అతని కింద దాసుడుగా పోల్చుకొని మాట్లాడాడు. మరి ఇప్పుడు ఏం చెప్తున్నాను? ఇదే వచ్చిన దేవుడు మరలా నాకు చూపించాడు మీతో మాట్లాడమని. దీంట్లో ఏం మాట్లాడుతున్నానంటే, ఈ యొక్క దేవునికి దాసుడైనటువంటి యూదా, యాకోబు సహోదరుడైన ఈ యూదా అంటున్నాడు, తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తు నందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి రాస్తున్నాను. ఇక్కడ 3 పంతులు ఉన్నాయి. చూడండి. 1వ పంతు తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి, అది మొదటి పంతు. ఇక 2వ పంతులోకి వచ్చేటప్పటికి యేసుక్రీస్తు నందు భద్రము చేయబడి, అది 2వ పంతు. ఇక 3వ పంతు వచ్చేటప్పటికి పిలవబడిన వారికి శుభమని చెప్పి రాయునది. ఇక్కడ 3 కోణాలు ఎత్తి రాస్తున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఈ యూదా అనేటువంటి వ్యక్తి యేసుక్రీస్తుకి దాసుడిని అని చెప్పినటువంటి యూదా 3 పంతుల గుండా రాస్తున్నాడు. తండ్రి అయిన దేవుని ప్రేమయందు ప్రేమించబడి, దేవుని యందు ప్రేమించబడి, యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వాళ్ళకి ఇది రాస్తున్నా, అన్ని జనులకు కాదో. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి యూదా పత్రికలో? 1 అధ్యాయమే రాశాడు యూదా. పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడి రాసినటువంటి అధ్యాయం ఇది. ఈ 1 అధ్యాయం ఎవరికి రాశాడు? అన్యులకు కాదు రాసింది. ఇక్కడ స్టార్టింగ్లో చెప్తున్నాడు, తండ్రి అయిన దేవుని యందు ప్రేమించబడిన వాళ్ళకి రాస్తున్నాను, యేసుక్రీస్తునందు భద్రము చేయబడిన వాళ్ళకి రాస్తున్నాను, పిలువబడిన వారికి రాస్తున్నాను అని క్లియర్గా చెప్తున్నాడు. అంటే ఈ వచనం అంటే ఈ యొక్క అధ్యాయము అన్య జనులకి కాదు ప్రియదైవజనమా. ఈ వచనం, ఈ మొదటి వచనం అన్ని జనులకు కాదు, ఇదంతా మనకే. మీరు మనస్సు పెట్టి వినండి. 2 విషయాలు నేను మీతో పంచుకుంటా రాత్రి. మొదటి విషయం, తండ్రి అయిన దేవుని యందు ప్రేమించబడి. ఆ మాట పట్టుకోండి. తండ్రి అయిన దేవుని యందు ప్రేమించబడి, ఆ మాట పట్టుకోండి. ఎవరికయ్యా ఈ అధ్యాయం రాస్తున్నావు యూదా అంటే అంటాడు, తండ్రి అయిన దేవుని యందు ప్రేమించబడి.
మీ అందరినీ ఈ మొదటి పాయింట్లో క్వశ్చన్ వేస్తాను. స్టార్టింగే మిమ్మల్ని క్వశ్చన్ అడగాలి. ఒకే ఒక క్వశ్చన్కి మీరు సమాధానం ఎలా చెప్తారు? చేయి చూపించి చెప్పండి చాలు, నోటుతో చెప్పొద్దు. దేవుని చేత, తండ్రి అయిన దేవుని చేత ఎంతమంది ప్రేమించబడుతున్నారో చెప్పండి అమ్మా. తండ్రి అయిన దేవుని చేత, అర్థమైందా మీకు? తండ్రి అయిన దేవుని చేత చూపించిన మీ చేతులు చూద్దాం. మరి తండ్రి అయిన దేవుని చేత నేను ప్రేమించబడుతున్నాను అన్నవారమ్మా ఉన్నారా? మీకు అర్థమైందా? అర్థమయ్యి ఎత్తట్లేదా? అర్థం కాక ఎత్తట్లేదా? కొంతమందికి అర్థమవలేదట్టింది. తండ్రి అయిన దేవుని చేత ఇప్పుడు నేను ప్రేమించబడుతున్నాను అన్నవాళ్ళు. దేవుని చేత చేతులెత్తిన వాళ్ళు అందరూ ప్రేమింపబడుతున్నారు. నువ్వు ఎత్తే విధానం కూడా ఇది అవునా కాదా? కొంతమంది ఎత్తల, అసలు కాదు. మీలో ఈ సందేహాన్ని పుట్టించేది ఎవడో తెలుసా? జయరాజు గాడు కాదు, అపవాది గాడు. ఏమని చెప్తాడు? నీ పేడ మొహాన్ని చూసి దేవుడు ప్రేమిస్తాడా నిన్ను? నువ్వు ప్రార్థన సరిగి చేయవు, చెప్పిన వాక్యం సరిగి చేయవు, నిన్ను దేవుడు ప్రేమిస్తాడా? ఈ యొక్క దుష్టుడైన, మహాజ్ఞాని అయిన దుష్టుడైన అపవాది మనల్ని ట్రాప్లోకి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. అంటే దేవుడు నిన్ను ప్రేమించట్లేదు అని. మీకు ఈ డౌట్, ఈ సందేహం తొలగిపోవాలి ఈ పూటతో. అదే వాడు బలహీనతగా ఎంచుకొని నీ మీద ఎన్నో టార్గెట్ చేస్తున్నాడు. వాడు అంటాడు, పొద్దుగూకులు వాడు అంటాడు నీతో, నిన్ను దేవుడు ప్రేమించడు. ఇప్పుడు చాలామంది చేతులు ఎత్తల. ఒరే బాబు విను, ఈ వచ్చిన ఎవరికంటే తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడిన వారికి. అంటే ఇక్కడ ఉన్న నువ్వు నేను తండ్రి అయిన దేవుని చేత ప్రేమించబడిన వారమే. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అర్థమైందా? ఈ ముక్క నీకు తెలియదు, ఈ ముక్క నీకు అండర్స్టాండింగ్ తేదు. ఈడున్నాడు కదా దుష్టుడైన మహాజ్ఞాని అయిన అపవాదిగాడు ఉన్నాడు కదా, ఈ వెధవ ఏం చేస్తాడంటే నిన్ను ఆయన ప్రేమించడు. ఏం చూసి ప్రేమించమంటావు? నీ భక్తిని చూసి ప్రేమించమంటావా? ఏం ఇరగబడి భక్తి చేస్తున్నావని? ఆ జయరాజు గారిని అంటే ప్రేమిస్తాడు, ఎందుకంటే మహా వైరాగ్యంలో ఉన్నాడు కాబట్టి. నువ్వేం వైరాగ్యంలో ఉన్నా నిన్ను ప్రేమిస్తాడు అని అంటాడు. నిజమే కదా, దేవుడు మాలాంటి వాళ్ళని ప్రేమించడు. చూసావా, నువ్వు బలహీనం అయిపోతున్నావు. వాడు ఇదే పనిగా టార్గెట్ చేసి నిన్ను దేవుడు ప్రేమించడు, నేను ఆయన ప్రేమించట్లేదు. చాలామంది నన్ను వదిలేశాడు అన్న దానికి అర్థం ఏంటంటే నన్ను ప్రేమించట్లేదు అని అర్థం. నన్ను చెయ్యి వదిలేశారంటారు కొంతమంది, పట్టించుకోవట్లేదు దేవుడు అంటారు, మమ్మల్ని చూడట్లేదు దేవుడు అంటారు. వీటన్నిటికీ కారణం ఏంటంటే అపవాది నీలో కలిగిస్తున్నటువంటి ఒక భయంకరమైనటువంటి ఒక ప్రేరేపణ. అది అంటే దేవుడి మీద నువ్వు అసహించుకోవాలి, దేవుడి మీద నువ్వేదో అనుకుని భావించాలి, నువ్వు దేవుడిని కించపరచాలి, నువ్వు దేవుడిని అవమానించాలి అని చెప్పి వీడు ఏం చేస్తాడంటే, అవును నీ చెయ్యి వదిలేశాడు దేవుడు, అదే మాట నువ్వు చెప్తావు. అవును నీ ప్రార్థన ఇంట్లేదు దేవుడు, అదే మాట నువ్వు చెప్తావు. అసలు నిన్నెందుకు ప్రేమిస్తాడే? దైవజనుడు అంటోడిని, జయరాజు గడ్డలు అంటోడిని ప్రేమిస్తాడు, మిమ్మల్ని ప్రేమించడు అంటాడు. నిజమే కదా, మమ్మల్ని ప్రేమించడు, మమ్మల్ని చూడట్లా, మా ప్రార్థన వినట్లా, మా చెయ్యి వదిలేసాడు. ఈ మాటలన్నీ ఎందుకు వస్తాయి అంటే నిన్ను అపవాది నువ్వు ఎందుకంటే దిగగొడుతున్నాడు, నిన్ను నేల మట్టుకు దిగగొడుతున్నాడు. నిన్ను ప్రేమించడం అని ఒక బండ గుర్తు నీ కాడు పెట్టేస్తున్నాడు. నీలాంటి వాళ్ళని ప్రేమించడు, నీలాంటి బుద్ధులు కలిగిన వాళ్ళని ప్రేమించడు. ఒరే నువ్వు తాగుబోతాడు, ఒరే నిన్ను ప్రేమించడు. మీరు తిరుగుబోతు నిన్ను ప్రేమించడు. మీరు దుష్టులతో సాంగత్యం చేశారు, మిమ్మల్ని ప్రేమించడు, మిమ్మల్ని ప్రేమించడు. మీరు అనుకుంటారు నిజంగా నన్ను ప్రేమించట్లేదు. కానీ ఈ రోజున ఆత్మసత్యాన్ని గ్రహించండి. తండ్రి అయిన దేవుని యందు ప్రేమించబడిన వారమై మనందరం కూడా ఈ భూమి మీద బ్రతుకుతున్నాం. దేవునికి స్తోత్రం. అవును, మీకు 1, 2, 3 మాటలు నేను చెప్తాను చూడండి ఒకసారి.
రోమా పత్రికలో 5వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చదవండి. రోమా పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా ఆ, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఆ, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా ఆ. దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. దేవుడే నిన్ను ప్రేమిస్తున్నాడు. పరిశుద్ధాత్మ ప్రక్షాళన చేస్తూ ఉంది. పరిశుద్ధాత్మ ప్రక్షాళన చేస్తూ ఉంది. అందుకు ప్రభు అయిన యేసు ప్రేమ నీ మీద కుమ్మరించబడుతూ ఉంది. తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ నీ మీద కుమ్మరించబడుతుంది. ఇది వాస్తవం. ఇది కానీ అపవాది నిన్ను భ్రమపరుస్తున్నాడు, నిన్ను ప్రేమించట్లేదు అని. నమ్మమాకడు మాట. నీ ప్రార్థన వినట్లేదని కానీ, నిన్ను ప్రేమించట్లేదని కానీ, నిన్ను వదిలేసాడని కానీ వాడు నిన్ను భ్రమపరుస్తాడు. ఆ భ్రమలో ఉండి నువ్వు నాశనం అయిపోతావు. కానీ వాస్తవం ఏంటో చెప్పనా? దేవుడు చెప్పమన్నమాట, తండ్రి అయిన దేవుని యందు నువ్వు ప్రేమించబడుతూనే ఉన్నావు. దేవునికి మహిమ కలుగునగా. ఎలాగా 6వ వచనం చూడండి, మీకు అర్థమైంది. ఎలాగా? ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. భక్తిహీనుల కొరకు చనిపోయాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనటానికి ఇది మొదటి కారణం. మనం ఇంకనూ బలహీనులుగానే ఉన్నాం. ఆయన ప్రేమించేటప్పుడు వేరే తోపుల్లో లెవెల్లో భక్తులు చేయట్లే. మనం సమర్పణ, వైరాగ్య, ప్రతిష్టతలు ఏమి లేవు. ఆ వాక్యం సెలవిస్తుంది, నీవు బలహీనుడుగా ఇంకనూ ఉన్నప్పుడు దేవుడు నీ కొరకు చనిపోయాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుడు నీ కొరకు చనిపోయినప్పుడు నువ్వు ఎవరివే? నువ్వు బలహీనుడు రా నాయన. నీకు ప్రార్థన రాదు, నీకు భక్తి తెలియదు, వాక్యం విన్నా చేయలేవు. అపవాదిగాడు భ్రమ పెట్టి అపవాది నిన్ను మభ్య పెడతాడు. వాడు మాట నమ్మమాకు. మీరు ప్రార్థన చేయట్లేదుగా, మీరు బలహీనైపోతున్నారుగా, మీరు ప్రయత్నాలు చేస్తున్నారు, విఫలమైపోతున్నారుగా, మిమ్మల్ని ప్రేమించట్లేదు అంటాడు. కానీ అడిగి చెప్పండి, మేమింకనూ బలహీనులమైనప్పుడు దేవుడు మా కొరకు చనిపోయాడు. అది దేవుని యొక్క ప్రేమ నీ మీద అపరిమితంగా కనబడుతుంది. పరిశుద్ధాత్మ ద్వారా అయిన ప్రేమ నీ హృదయంలో కుమ్మరించబడుతుందని వాక్యం సెలవిస్తుంది. అంటే నేను తండ్రి అయిన దేవుని యందు ప్రేమించబడిన వారము. అంటే ఇప్పటికీ దేవుడు ప్రేమిస్తున్నాడు నిన్ను, నన్ను. ఎందుకంటే పెద్ద నువ్వు భక్తి చేస్తున్నావని కాదు, సమర్పణలో ఉన్నావని కాదు, ప్రతిష్టతలో ఉన్నావని కాదు. ఇంకనూ నువ్వు బలహీనతలో ఉన్నావు, ఇంకనూ నువ్వు లోకములో ఉన్నావు, ఇంకనూ వాక్యము వినకుండా ఉన్నావు, ఇంకనూ వాక్యం విని చేయకుండా ఉన్నావు. అయినను దేవుడు నీ కొరకు చనిపోయాను. నువ్వు బలహీనతలో ఉన్నప్పుడు, నీకు చేతగానప్పుడు, నువ్వు దేవుని మాట వినకుండా ఉన్నప్పుడు, భక్తిలో బలహీనత, ప్రార్థనలో బలహీనత, పాటలలో బలహీనత, ఉపవాసములలో బలహీనత, అర్ధరాత్రి ప్రార్థనలో బలహీనత, దేవుని కొరకు లెగిచి పరిగెత్తటములో బలహీనతగా నువ్వు ఇంకనూ ఉన్నప్పుడు దేవుడు నీ కొరకు ఆయన చనిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ కొరకు తండ్రి అయిన యెహోవా దేవుడు తన కుమారుణ్ణి ప్రాణార్పణ చేశాడు. నీ కోసం చనిపోయేంత నీలో ఏముంది? నీ బలహీనత. గొప్ప ఏమీ లేదు. నీ కొరకు చనిపోయేంత గొప్పతనం నీలో నాలో ఏమీ లేదు. నీ బలహీనతను బట్టి దేవుడు చనిపోయాడు. అంటే దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు ఒకసారి జ్ఞాపకం చేసుకుని అపవాదిగాడు వచ్చి జోరీగలాగా చెవుల దగ్గర వచ్చి నిన్ను ప్రేమించట్లేదంట అన్న మాత్రానికి కృంగిపోవాల్సిన అవసరం నీకు లేదు. వాడు ఎంతసేపు నువ్వు నీ కృంగదీసి నిన్ను భ్రమపరిచి నిన్ను మాయపెట్టి నిన్ను మభ్యపెట్టి అదుకు వాళ్ళని మోసం చేసినట్టు నిన్ను మోసం చేస్తున్నాడు వాడు చాలా సంవత్సరాల నుంచి, నెలల నుంచి. నమ్మమాకాడు మాటలు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఇంక నువ్వు ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ప్రేమించబట్టే స్థితిలో ఉన్నావు. ఆయన ఇంక నువ్వు ప్రేమిస్తున్నాడు. నీ బలహీనతలు ఎరిగే నిన్ను ప్రేమిస్తున్నాడు. తెలియక కాదు, నీ పుట్ట పూర్వత్వాలన్నీ తెలుసుకొని నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ చాండాలమైన జీవితాన్ని తెలుసుకునే. పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి ఎట్లా నచ్చిందని అంటారు కదండి. ఆ మూతొంకరది ఎట్లా నచ్చిందిరా? దేవుడికి నువ్వు మూతొంకర అయినా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు.
తెలుసుకునేనండి. ఒరే నీ కళ్ళతో చూసావా, దేవుని కళ్ళతో నువ్వు ఎంత చాండాలంగా కనపడుతున్నావు, ఎంత రోతగా, అయినా నిన్ను ప్రేమించాడు, నీ కొరకు చనిపోయాడు. నువ్వు ఆలింటి అందగత్తివని, అంతేగా మరి, నీ కొరకు చనిపోయాడు, నీ కొరకు ప్రాణం ఇచ్చాడు. తండ్రి వెనక తీయలేదు తన కుమారుడి ప్రాణం ఇవ్వటానికి. ఆలోచించండి. పెళ్లి సంబంధాలకు వెళ్తే ఫోటోలు చూసో లేదంటే వ్యక్తులను చూసో వాళ్ళు ముక్కు మొహాలు చూసో సెలెక్ట్ చేసుకొని వివాహం చేసుకుంటారు. కానీ నువ్వు ఎలాంటి దానివని దేవుడికి తెలిసిన, నువ్వు ఎలాంటోడువని దేవునికి తెలిసిన, నీ కొరకు చనిపోయిన దేవునికి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువు నామమును ఘనపరచుడు. క్రైస్తవ, నీ కొరకు మరణించు, నీ కొరకు చనిపోయి ఆయన రక్తం నీ కొరకు చిందించాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు. ఆలోచించు, నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ బలహీనతలు ఎరిగేనే నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇంకా ఇంకేం చూశాడు మనలో ఆయన? 8వ వచనం, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మనం ఇంకనూ బలహీనులమై ఉండగానే మన కొరకు చనిపోయాడు. మనం ఇంకనూ పాపములో ఉండగానే మన కొరకు చనిపోయాడు. ఆలోచించండి ప్రియ దైవజనమా, పాపపు స్థితిలో నువ్వు ఉంటుండగానే దేవుని కొరకు చనిపోయాడు. నాకు ఇష్టమైన పని చెయ్యి, అప్పుడు నీ కొరకు నా ప్రాణం ఇస్తానని చెప్పలేదు ఆయన. నువ్వు ఇంకనూ పాపములో ఉండగానే ఆయన నీ కొరకు చనిపోయాను. ఇంకా చూడండి 10వ వచనాన్ని చదవండి. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యమును చూడండి ప్రియ దైవజనమా, మనం ఇంకనూ శత్రువులుగా ఉన్నప్పుడు, దేవునికి విరోధమైన అక్రమమైన పనులు మనము చేస్తున్నప్పుడు, దేవునికి మనము శత్రువులుగా మారిపోయినప్పుడు, తండ్రి అయిన యెహోవా దేవుడంట కుమారునికి మనకి సమాధానమును కలగచేయటానికి, తండ్రికి మనకి సమాధానమును కలగచేయటానికి తన సొంత కుమారుణ్ణి ప్రాణార్పణ చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తన సొంత కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు మరణించేలాగా చేశాడు. ఆయనకి మనము శత్రువులు అయిపోయామంట. ఇంకనూ మనం బలహీనతలో ఉన్నప్పుడు, ఇంకనూ మనం పాపములో ఉన్నప్పుడు, ఆయనకి మనం శత్రువులు అయిపోయినప్పుడు, తండ్రికి మనకి సమాధానం రావటానికి, సమాధాన బలులు నర్పించటానికి తన కుమారుణ్ణి వెనక తీయకుండా తన కుమారుని యొక్క మరణాన్ని ప్రపంచానికి అంకితం చేశాడు తండ్రి. ఎంత గొప్ప దేవుడు ప్రియ దైవజనమా. నువ్వేదో గొప్పదానివని కాదు నీ కొరకు మరణించింది. నువ్వేదో వీర అమర ప్రేమ చూపిస్తున్నామని కాదు దేవుడు నీ కొరకు చనిపోయింది. చండాలమని అలాంటి ఫీలింగులు పోబాకండి, అలాంటి బిల్డప్లు కొట్టబాకండి. నువ్వు బలహీనతలో ఉన్నప్పుడు, నువ్వు పాపములో ఉన్నప్పుడు, నీవు శత్రువువై ఉన్నప్పుడు దేవుడు నీ కొరకు మరణించాడు. దేవుడు నీ కొరకు చనిపోయాడు. అపవాదికి చెప్పండి, వాడొచ్చి నేను దేవుడు ప్రేమించడు. నువ్వు ఈ స్థితిలో ఉన్నావుగా ఆయన నిన్ను ప్రేమించడు. నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నాగా ఆయన నిన్ను ప్రేమించడు. నువ్వు ఇలా మూర్ఖత్వముగా ఆయన ఒరే తాగబోతాడు, నిన్ను ప్రేమించడు ఆయన అపవాది నిన్ను కించపరుస్తున్నాడేమో. నీ చెయ్యి వదిలేశాడని, నీ ప్రార్థన వినట్లేదని, నీ మీద ప్రేమ తగ్గిపోయిందని, దేవుడు చూడట్లేదని, దేవుడు కనికరించట్లేదని, నీ మీద నీకు సానుభూతి వచ్చి దేవుడు నేను అంటున్నావేమో నిన్ను భ్రమపరుస్తున్నాడు ఆ తెలివైన దుష్టుడైన సాతాను. తెలివైన సాతాను అన్నట్ల తెలివైన దుష్టుడైన సాతాను. వాడు దుష్టుడాడు. వాడు మూర్ఖత్వమైనటువంటి వితండవాదము చేయవాడు. వాడు మూర్ఖత్వమైనటువంటి మొండి దుష్టత్వమును పెట్టుకొని తెలివిగా ఆలోచించి మీ మీద గురి విరుసురువాడు. మిమ్మల్ని బలహీనపరుస్తాడు. దేవుని విషయాల్లో మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తాడు. దేవుని విషయాల్లో మిమ్మల్ని కృంగదీసేస్తాడు. కానీ తండ్రి ఏమంటున్నాడు, నువ్వు ఇంకా బలహీనతలో ఉన్నప్పుడే నా కుమారుని నీ కొరకు ఇచ్చేసాను నేను. మనం ఏమంటాం తెలుసా, నా బిడ్డకు నా ప్రాణం అడ్డేస్తానంటావు నువ్వు. కానీ దేవుడు అట్లా కాదు, తండ్రి అట్లా కాదు.
నా కుమారుణ్ణి మీ కొరకు ప్రాణార్పణ చేసేస్తాను, నా కుమారుణ్ణి కొరకు ప్రాణార్పణ చేసేస్తాను. ఎందుకయ్యా? వాళ్ళు ఇంకనూ బలహీనతలో ఉన్నప్పుడు జరిగిందా పని, వారు పాపములో ఉన్నప్పుడు జరిగిందా పని, వారు శత్రువులై ఉన్నప్పుడు జరిగిందా పని. ఎందుకు జరిగిందంటే తండ్రికి మనకి సమాధానము కలగటానికి క్రీస్తు రక్తం ఈ ప్రపంచం మీద చిందించబడింది. దేవునికి స్తోత్రం. క్రీస్తు రక్తము చిందించబడింది మనం ఇంకా శత్రువులుగా ఉన్నప్పుడు. ఏంటండి వాడి మాట వింటున్నావు నువ్వు? బోడి వాడి మాటలు వినమాకు. వదిలిపెట్టాడని, ఇన్ని రోజులైందా కార్యం జరగలేదని, దేవుడు నిన్ను పట్టించుకోవట్లేదని, వేరే వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నాడని నీకు ఎవడన్నా చెప్తున్నాడేమో అపవాదిగాడు. మనుషుల రూపంలో దూరిపోతాడు. ఒక్కొక్కడు వచ్చి చెప్తాడు, నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు కదరా, ఏం జరిగిందిరా అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు నిన్ను ప్రేమించట్లేదని అర్థం ఆ మాటకి. నువ్వు వాడు మాట వింటావు. ఎవడో పనికి మాలాడు రోడ్డు మీద కొట్టుకెళ్తా, అమ్మా ఏం జరిగినాయి అమ్మా, ప్రార్థనలకు పోతున్నావు, నష్టమే జరుగుతుంది అంటాడు. ఆడికి చెప్పు, నేను బలహీనతలో ఉన్నప్పుడు, నేను ఇంకనూ పాపములో ఉన్నప్పుడు, నేను యేసుకి శత్రువుని, తండ్రికి శత్రువుని అయినప్పుడు నా కొరకు నా తండ్రి చనిపోయాడు. ఇది చాలదా ప్రేమ? ఇంకా ప్రేమ కావాలరా పనికి మాలాడు. నీ మీద అపరిమితమైన ప్రేమ కుమ్మరిస్తున్న దేవుడు, నీ మీద విశ్రాంతితో కూడినటువంటి బలమైన విస్తృతమైన ప్రేమను కుమ్మరిస్తున్న దేవుడు. ఇంకేం కావాలి? నిన్ను ప్రేమిస్తున్నాడు. నేనెవ్వరూ ప్రేమించట్లేదా? నువ్వెవ్వరికి నచ్చట్లేదా? నీ మాట నచ్చదా? నీ చూపు నచ్చదా? నీ వేషధారణ నచ్చదా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నిజమే. నీ భాగోత్వం అంతా తెలిసే ప్రేమిస్తున్నాడు ఆయన. తెలియకుండా కాదు, భ్రమలో పడిపోయి కాదు, పిచ్చిలో పడిపోయి కాదు, నేను చూడంగానే కాదు, నీ పుట్ట పూర్వతాలన్నీ కూడా తెలుసుకునే నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే నీ కొరకు చనిపోయాడు ఆయన. దీనికోసమా ఆయన ప్రాణం ఇచ్చింది? ఎస్, నీకోసమే. ఈ పనికి మాలిన దానికోసమా, ఈ పనికి మాలినోడి కోసమా ప్రాణం ఇచ్చింది? అవును, నీ కొరకైన ప్రాణమును ధారపోసిన దేవుడై ఉన్నాడు. ప్రియదైవజనం, ఆయన రక్తమును చిందించిన దేవుడై ఉన్నాడు. వాడికి చెప్పండి అపవాదికి, వాడి పిచ్చి కోతలు కూసినప్పుడు వాడికి చెప్పండి, నేను బలహీనతలో ఉన్నప్పుడు దేవుడు నా కొరకు చనిపోయాడురా, నేను పాపములో ఉన్నప్పుడు దేవుడు నా కొరకు సిలువ త్యాగం చేశాడురా, నేను ఆయనకి శత్రువులై ఉన్నప్పుడు ఆయనకి మాకు మధ్య విరోధము పోవాలని, సమాధానం రావాలని దేవుడు నా కొరకు చనిపోయాడు, ఆయన మమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని అడిగి చెప్పు. అడిగి తెలియచేయండి, ఆయన మమ్మల్ని ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎలా చెప్పుతున్నావు ఆయన మమ్మల్ని ప్రేమించట్లేదని? పిచ్చి ఊరుకుడా, నువ్వు నన్ను బలహీనపరచొద్దురా. ఇన్నాళ్ళు నన్ను బలహీనపరిచే నా భక్తి జీవితంలో వేచారిపోయేటట్లు చేశావు. ఆయనను ప్రేమిస్తున్నాడు. ఇక్కడ యూదా అంటున్నాడు, తండ్రి అయిన దేవుని యందు ప్రేమించబడిన వారే. బా, ఎంత బాగుందండి అన్నమాట. నీకు ఎట్లా ఉందో కదా బాబు, శిల విగ్రహం నాకు కూర్చున్న నీకు ఎట్టుందో, కానీ తండ్రి అయిన దేవుని చేత నేను ప్రేమించబడటం ఏంటండి? అసలు పెళ్లి సంబంధాలకు ఎడితే నేను రిజెక్ట్ చేస్తారండి. నిన్ను ప్రేమించడం ఏంటండి? ఎవడికి నచ్చను నువ్వు, నీతో ఎవడో మాట్లాడడానికి ఇష్టపడు నువ్వు, దేవుడు ప్రేమించడం ఏంటి? అబ్బా, ఎంత గొప్ప మాట అది. అవును, దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. నీ బలహీనతలు ఎరిగే ప్రేమిస్తున్నాడు, ఎరగక కాదు. అందుకే నువ్వు ఈ స్థితిలో ఉన్నావు ప్రేమించబట్టి. ఆయన వదిలేస్తే ఎప్పుడో పటాగట్టేవాళ్ళం. చేతులు ఎత్తడానికి భ్రమపరిచింది ఆత్మ పోవును గాక మీలో నుంచి. ఎస్, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఎందుకు చెప్పలేవు ధైర్యంగా వాడికి? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని ధైర్యంగా ఎందుకు చెప్పలేవు? ఆయన మనిషి కాదు కదా. నీ బలహీనతను ఎరిగి మనిషి అయితే ప్రేమించడు. నీ పాపమును బట్టి మనిషి వాడి దగ్గర కూడా రానివ్వడు. శత్రుత్వం కొంప గుమ్మం కూడా తొక్కనివాడు ఎవడ మనిషి అయితే. ఆయన దేవుడు కాబట్టి నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయనకి మనకి శత్రుత్వం ఉంది. ఎలాగా? ఆయనకి నచ్చని విరోధమైన పనులు చేసి మనం ఆయనకి శత్రువులైపోయాం. తండ్రి ఎలాగైనా వీళ్ళు నాకు మిత్రులు అవ్వాలని చెప్పి తన కుమారుణ్ణి ప్రాణార్పణంగా ఇచ్చేశాడు, సమాధానపరిచేశాడు. నీకు నాకు మధ్య ఆ శత్రుత్వాన్ని దేవుడు తెగనరికేశాడు కుమారుడు ద్వారా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన రక్తం ద్వారా నీ పాపములు నా పాపములు కడిగి వేశాడు. మరిప్పుడైనా జ్ఞాపకం వస్తాయేమని చెప్పి ఆయన రక్తం ద్వారా నీ పాపములని తుడిచవతలేశాడు. మనుషులైతే
మనుషులైతే మేము మర్చిపోతాం, ఇక వదిలేస్తాం అంటారు, కానీ తర్వాత 3 నెలలకి, 4 నెలలకి, 5 నెలలకి, సంవత్సరానికి గొడవైనప్పుడు మళ్ళీ ఎత్తుతారు. 2 సంవత్సరాల క్రితం మళ్ళీ ఎత్తుతారు, నీకు గుర్తు చేస్తారు నువ్వు చేసిన తప్పుని. కానీ నా దేవుడు అట్లాంటోడు కాదు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అంటే ఇంకా ఈ రిఫరెన్స్లు తప్ప ఇంకేం చూపించగలను? నువ్వు బలహీనతలో ఉన్నప్పుడు నేను చెప్తున్నానుగా, నువ్వు పాపంలో ఉన్నప్పుడు నేను చెప్తున్నానుగా, నువ్వు శత్రువైనప్పుడు నేను చెప్తున్నాగా నిన్ను ప్రేమిస్తున్నాడని ధైర్యంగా చెప్పండి వాడికి. వాడు చచ్చిపోవాలి. ఆడు నిన్ను భ్రమపరిచి మాట చెప్తే వాడికి మెంటలెక్కిపోతే. నిన్ను ప్రేమిస్తాడా? నిన్ను ప్రేమిస్తాడా? నీ భక్తి చూసా, నువ్వు పాటలే పాడవుగా, వాక్యమే చదువుగా, చర్చికి సరిగ్గా రావుగా, నిన్ను ప్రేమిస్తున్నాడా? అవునరా పాసిపోలాడా, నన్నే ప్రేమిస్తున్నాడని చెప్పొచ్చు కదమ్మా. నువ్వెందుకు వాడు భ్రమలో పడిపోతావు? ఎందుకు? నిజమే ప్రేమించట్లా అని అంటావు. ఎందుకు ప్రేమించండి నిన్ను? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కదండి. యూదా పత్రికలు రాస్తూనే ఆయన ఎంట్రన్స్లోనే చెప్పేశాడు కదండి. మొదటి పంక్తి అన్నాడు ఆయన, తండ్రి అయిన దేవుని యందు ప్రేమించబడిన వారై మీరున్నారు. అసలు దేవుడే మనల్ని ప్రేమించడం చాలా శ్రేష్టమైనటువంటి కృప. దేవునికి మహిమ. మన సీఎం గారు నీకు ఒక లైక్ ఇచ్చుకుంటే నీ గురించి ఏదని చెప్పాడు అనుకో, అమ్మో అనకొండ టూల్ మొదలైతే మన చర్చిలో ఇంత తిప్పుతో శాట భారతం, గిరిపురం ఏంటి, విజయవాడ మొత్తం శాట చెప్తావు. నన్ను ప్రేమిస్తున్నాడండి సీఎం. ఎంత ఆశ్చర్యం అండి. నన్ను సృష్టించిన సృష్టికస్తే నిన్ను ప్రేమిస్తున్నాడంటే, నిన్ను లవ్ చేస్తున్నాడంటే, నిన్ను ఇష్టపడుతున్నాడంటే నీ గురించి తెలిసేనా? తెలిసే. నిన్ను ఆయన ప్రేమించటానికి పూనుకుని నీ కొరకు ఆయన ప్రాణమును పెట్టి ఈ పూట నిన్ను ఈ స్థితిలో కూర్చోబెట్టిన దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి నోరు తెరిచి ప్రభుకి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా. అన్య భాషలో మాట్లాడేవారు అన్య భాషతో మాట్లాడుతూ, దేవుడైన యెహోవా నన్ను ప్రేమించుచున్నాడు. నీ బలహీనతలు ఎరిగి, నీ పాపమును ఎరిగి, నీవు శత్రువుని కూడా ఎరిగి, ఆయన దత్తపుత్ర కుమారుణ్ణి, ఏకైక జగదీక కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు బలిగా అర్పించి నన్ను సమాధానపరిచి ఆయన ఎదుట ఆయన సంఘములో వధువుగా, కన్యకగా, పరిశుద్ధురాలుగా, నిష్కలంకురాలుగా నిలబెట్టుకోవటానికి దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఐఫై ఇచ్చి చెప్పండి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఐఫై మూతి మీద కొట్టావు, ఐఫై ఇచ్చి చెప్పండి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయనే నిన్ను ప్రేమించేటువంటి ఎంత గొప్ప అండి. నాకైతే గొప్పే. సొప్పనచ్చను దేవుడికి స్తోత్రం చెప్ప. ఆయన ప్రేమిస్తున్నాడు. నీకు థ్రిల్లే తెచ్చిందమ్మా నీకు. ఇదే మొక్కలు పేడ మొక్కలు వేసి కూర్చుంటారు. కొంచెం నవ్వు, కొంచెం కదలిక ఉండదా నీ ముఖంలో? ఏంటి మిమ్మల్ని అందరినీ ఎక్కడ పెట్టాలి? అక్కడ బొమ్మలు ఉండేగా, మిమ్మల్ని పెట్టడానికి ప్లేస్ లేదు. శుభ వస్తువులు నన్ను దంతున్నాడు అడిగితే. నువ్వు నచ్చలేదంట అక్కడ పెట్టడానికి, అయ్యే పోగని అంట. మరి దేవునికి నచ్చామంటే నువ్వు ఎంత థ్రిల్లింగ్ ఉండాలి? దేవుని ప్రేమిస్తున్నాడంటే ఎంత ఆర్భాటం చేయాలి? దేవునికి మహిమ. శుద్ధ మొక్కల్లా కూర్చున్న వాక్యాలు కాదు ఇవి. దేవుడే ప్రేమిస్తున్నాడు. అది కదా ఇప్పుడు వాగేది నేను. ఆయన ప్రేమించినటువంటి ఎంత రేంజ్ అండి అది. అసలు మన రేంజ్ ఏంటండి? వాడికి చెప్పండి, అపవాది గాడికి, ఒరే వింటున్నా వారు ఎదవా వింటరా ఈ మాట, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడట. ఆయన మమ్మల్ని ప్రేమిస్తున్నాడు. నువ్వు నన్ను ఇక బలహీనపరిచే విషయం లేదు ఈ రోజు నుంచి. ఆ విషయంలో ఆయన ప్రేమిస్తున్నాడు అంతే. ఇక వాడు ఎన్ని చెప్పినైనా మాకు ఇక నువ్వు ఈ విషయాల్లో నిన్ను బలహీనపరిచి నిన్ను మాయపుచ్చుతున్నాడు, వాడు నిన్ను భ్రమ పెడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. దేవుడే నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రభు అంటున్నాడు, మీరందరూ తండ్రి అయిన దేవుని చేత ప్రేమించబడి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఆయన రక్తం ప్రక్షాళన చేస్తుంది. తండ్రి అయిన దేవుని చేత మీరందరూ ప్రేమించబడిన వారే. అందరినీ, నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. నువ్వేం తక్కువ? నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. ఈ సత్యాన్ని ఎరగండి. దేవుని ప్రేమ అందుకుని బిడ్డలుగా మనం ఈ రోజున సంఘములో కూర్చొని ఉన్నాం. దేవునికి స్తోత్రం. మొదటి యోహాను పత్రికలో యోహాను భక్తుడు అంటాడు, 4వ అధ్యాయం 10వ వచనములో యోహాను భక్తుడు ఇలా మాట్లాడుతున్నాడు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుని ప్రేమించితిమని కాదు. అమ్మో, నువ్వు దేవుణ్ణి ప్రేమించమని కాదు. బిల్డప్లు. తానే మనల్ని ప్రేమించి, అదుగో
మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. దేవునికి స్తోత్రం. ఇంకొందా ఏమన్నా? అయిపోయిందా? ఇందులో ప్రేమయున్నది. ఇందులో ఏముంది? ప్రేమ ఉన్నది. దేవునికి మహిమ కలుగునగా. నువ్వు ఆయన కొంతమంది బిల్డప్ లిస్టులు ఇస్తారు. నేను సమర్పించుకున్నా, నేను దేవుని ప్రేమిస్తున్నా, పెద్ద గొప్పేం కాదంటున్నాడు ఇక్కడ యోహాను భక్తుడు. నువ్వు దేవుణ్ణి ప్రేమించడంలో థ్రిల్లే ఉంది. ఆ జగదీక వీరుడు సార్వభౌముడు నిన్ను ప్రేమిస్తే అది గొప్ప. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన అందరూ ఇష్టపడతారు, నువ్వేంటమ్మా బోడి. కానీ నువ్వు ప్రేమిస్తే అంత థ్రిల్ కాదు. కానీ ఆయనే నిన్ను ప్రేమిస్తే, ఆయనే నీ మీద ఇష్టపడితే, ఆయనే కనుదృష్టి నీ మీద ఉంచితే, ఆయనే నీ కొరకు మరణిస్తే అది ప్రేమ. ఇప్పుడు అంటున్నాడు యోహాను భక్తుడు అంటున్నాడు, నువ్వు ప్రేమించడం చేత పెద్ద థ్రిల్లింగ్ ఏం లేదు, కానీ మమ్మల్ని వెలివేశారండి, మేము దేవుని ప్రేమిస్తున్నాం, అన్నీ వదిలేసామండి, పెద్ద బిల్డప్లు ఇవ్వు మాకు. నువ్వు నీ ప్రేమ ఇగో ఎంత సముద్రంలో నీటి బొట్టంతా కూడా కనపడదు నీ ప్రేమ. కానీ ఆయన ప్రేమ సినిమాలు వదిలేసిన దానికి బిల్డప్ ఇస్తున్నా, సినిమాలు వదిలేసిన దానికి బిల్డప్. ప్రాణం పెట్టా దేవుని కొరకు, చచ్చిపోరాదు మరా. నీ సినిమాలు మానేసింది గొప్ప, దేవుడు చనిపోయింది గొప్ప నీకు. ఏంటి బిల్డప్లు ఇస్తున్నావేంటి? మేము సినిమాలు మానేస్తున్నాం, చర్చికి వెళ్ళిన కాడి నుండి, అది గొప్ప. అంటే మేము దేవుని ప్రేమిస్తున్నామని చెప్తున్నాం ఒక ముక్కలో చెప్పాలంటే. అదేంటండి? ఆయనను ఫస్ట్ టైం ఎవడు చూసినా పడిపోతాడు ఆయన్ని. నువ్వేంటండి బోడి? ఈ సత్యాన్ని ఎరిగిన వాడు, ఈ సత్యాన్ని తెలుసుకున్నవాడు, ఆ అతిలోక సుందరుణ్ణి, ఆ పరమ దేవుడిని, ఆ సార్వభౌముడిని చూడంగానే పడిపోతారండి అంతే. మనం ప్రేమించడం పెద్ద గొప్ప ఏం కాదండి. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, అది గొప్ప. జయరాజును ఆయన ప్రేమిస్తున్నాడు, అది కదండి గొప్ప అండి. నన్ను సృష్టించిన దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఈ లోకానికి శూన్యముగా ఉన్నప్పుడు ఈ ప్రపంచాన్ని ఒక మాటతో సృష్టిని తయారు చేసిన దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఈ పూట, నన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. సినిమాలు మానేశాను, చాటింగ్లు మానేశాను, తిరుగుళ్ళు మానేశాను, గొప్పలు చెప్పుకోమాక. దేవుడు ప్రేమిస్తున్నాడు. నీకు నేను చెప్తే బాగోదు, యోహాను గారే చెప్పారు నీకు. ఒక్కసారి ఫస్ట్ లైన్ మళ్ళీ చదువు, చంప మీద కొట్టినట్టు వాళ్ళకి. మనము దేవుని ప్రేమించితమని కాదు. అదిగో, నువ్వు దేవుని ప్రేమించమని కాదమ్మా తల్లా. హోరే బాబా, ప్రాణాన్ని పెట్టాడు. ఓ చిన్న వదులుకొని పెద్ద పిల్లపించేతను, ఈడ్స్ కొట్టేవాళ్ళు లేక, సినిమాలు వదులుకున్న దానికి, తెల్లబట్టలు వచ్చేసిన దానికి బిల్డప్ప. నీవు ప్రేమిస్తున్నావని బిల్డప్ మాకు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని బిల్డప్. దేవుడు అండి ఆయన. 10 మందికి చెప్పు, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడమ్మా. ఈ పొట్టుకి ప్రేమిస్తున్నాడు, ఈ రోజుకి ప్రేమిస్తున్నాడు, ఈ సమయానికి ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమామయుడు. నా బలహీనతలో నన్ను వదిలిపెట్టలేదు. నేను పాపిని ఉన్నప్పుడు నన్ను వదిలిపెట్టలేదు. నేను శత్రువుని ఉన్నప్పుడు నాతో సమాధాన పడిన ప్రేమ ఆయన ప్రేమ. నన్ను వదిలిపెట్టలేదండి. ఏమండి, ఒక మాట చెప్పనా? అన్నీ ఉన్నప్పుడు వినండి, అన్నీ ఉన్నప్పుడు నీ బంధువులందరూ నేను ప్రేమిస్తారు. ఒకసారి ఏమీ లేకపోతే ఎవరైనా వచ్చారా నీ ఇంటికి? ఈ రోజుకి రారు. అన్నీ ఉన్నప్పుడు అందరూ వచ్చారు. ఇప్పుడు ఏది నీ దగ్గర లేదు, ఆయన తప్ప ఏది నీ దగ్గర లేదు. ఎవరైనా వస్తున్నారా రోజున ఇంటికి? ఫోన్లు చేసి మాట్లాడుతున్నారా? నువ్వు బయట తిరుగుతున్నప్పుడు పలకరిస్తున్నారా? ఉండదు. కానీ నా దేవుడు నువ్వు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడే నిన్ను ప్రేమించాడు. నువ్వు సహాయం కొరకు ఎదురు చూస్తున్నప్పుడే నిన్ను ప్రేమించాడు. గోడంత కోరముల బిక్కులు చూస్తుంటే నిన్ను ప్రేమించాడు. నడి రోడ్లో ఎటెల్లాలా అని చూస్తుంటే ఆయన నీ కొరకు చనిపోయి ఆయన రక్తం నీ మీద ప్రక్షాళనకు కుమరించాడు. ఎవడొచ్చాడు నీ దగ్గరికి? ఈ పూటకి, ఈ వరకు, ఈ రోజుకి ఎవడొచ్చి నీ గుమ్మాన్ని తొక్కి నేను ఆదరించి మంచి మాట చెప్పి రూపాయి ఇచ్చి నేనున్నానని ధైర్యపరిచినాడు? ఎవడు చెప్పి తీసుకురా నా దగ్గరికి? ఎవడుంటే తీసుకురా, నా ముందు నిలబెట్టు. వాళ్ళందరూ ఒకప్పుడు అన్నీ ఉన్నప్పుడు నీ దగ్గరికి వచ్చి కలకలాడేది నీ ఇల్లు. ఇప్పుడు ఏది లేదు, బోసిపోయింది నీ ఇల్లు.
నా దేవుడు నిన్ను వదిలిపెట్టలేదు. నువ్వు ఒకసారి ఇంట్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుంటే, నీ హృదయంతరంగములను చూసుకుంటే, నా దేవుడు ప్రేమ నిన్ను వదిలిపెట్టి ఎప్పటికీ వెళ్ళదు. ఆయన ప్రేమ మారని ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగును. ఇజ్రాయేలు ప్రజలు ఎన్ని తప్పులు చేస్తున్నా, ఎన్ని వ్యతిరేకతలు చేస్తున్నా, మేఘములో ఆయన ప్రేమ బయలుదేరింది, అగ్నిలో ఆయన ప్రేమ బయలుదేరింది, కొనాను వరకు బయలుదేరింది ఆయన ప్రేమ. విడిచిపెట్ల నీ గమ్యానికి నువ్వు చేరుకునేదాకా, సింహాసనం ఎక్కేదాకా, ఆ బహుమానాన్ని పొందుకునేదాకా, ఆ నిత్య సీయోనుకి వెళ్ళేదాకా మేఘములో ఆయన ప్రేమ నీ మీదకి నడుస్తూనే ఉంటుంది. అగ్ని స్తంభమై ఆయన ప్రేమ నీ మీద నడుస్తూనే ఉంటుంది. ఆయన ప్రేమ ఎన్నటికీ. అందుకే భక్తుడు అన్నాడు, నా జీవితం మార్చిన యేసయ్యా, ఇది రుణం తీర్చుట ఎటులయా. నా జీవితం మార్చిన యేసయ్యా, ఈ నీ రుణం తీర్చుట ఎటులయా. అందుకే మనందరం ఇప్పుడు ఏం చేయాలంటే, సంగీత నాదముతో, స్తోత్ర సంగీతముతో ప్రేమ గీతం పాడెడా, నీ గొప్ప కార్యం చాటెడా. సంగీత నాదముతో, స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెడా, నీ గొప్ప కార్యం చాటెడా. నా జీవితం మార్చిన యేసయ్యా, నీ రుణం తీర్చుట ఎటులయా. నా జీవితం మార్చిన యేసయ్యా, ఈ నీ రుణం తీర్చుట ఎటులయా. సంగీత నాదముతో, స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడనా, నీ గొప్ప కార్యం సాటెదా. నా కష్ట సమయమున నా చెంతనే నిలచి విడువక నడిపించిన విధమును వివరించెదా. నా కష్ట సమయమున నా చెంతనే ఉండి విడువక నడిపించిన విధమును వివరించెదా. క్షేమమును కలిగించి నన్ను లేపిన, దీవెనలు కురిపించి కృప చూపిన, నీ ప్రేమ గీతం పాడే 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 స్తోత్రం. నీ గొప్ప కార్యం చాటెదా, నా జీవితం మార్చిన యేసయ్యా, నీ రుణం తీర్చుట ఎటులయా. నా జీవితం మార్చిన యేసయ్యా, నీ రుణం తీర్చుట ఎటులయా. సంగీత నాదముతో, స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడనా, నీ గొప్ప కార్యం చాటెదా. చేతులెత్తి గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నిజంగా దేవుడు నీపై నాపై చూపుతున్న ప్రేమ అది అపరిమితమైన ప్రేమ. ఆయన ప్రేమను గూర్చి ఎన్ని పాటలు పాడినా అసలు ఆయన ప్రేమను ఎలా తీర్చుకోవాలో కూడా అర్థం కాని బతుకులు మనవి. అందుకే భక్తుడు అంటున్నాడు, నీ రుణం ఎట్లా తీర్చాలయ్యా, నాకు అర్థం కావట్లేదు. అన్నీ ఉన్నప్పుడు ప్రేమించాలి ఆయన, ఏది లేనప్పుడు పేదరికంలోంచి ఇక్కడ దాకా వచ్చావు కదా, ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన. జ్ఞాపకం చేసుకోండి అమ్మా. ఏ ఒక్కరు కూడా దేవుడు నన్ను ప్రేమించట్లేదని ఎవడన్నా మనుషుల్లో దూరి వాడు చెప్పినా విను, మనుషుల్లో దూరి నీ అత్తలో దూరుతాడో మామలో దూరుతాడో నాకు తెలియదు. మీ తల్లిదండ్రుల్లోనో పిల్లల్లోనో లేదంటే మీ ఎదురు రక్త సంబంధంలోనో బయట దూరి నీతో మాట్లాడిన మాటలు వినమాకు.
ఈ రిఫరెన్సులు చూపించు. నేను బలహీనతలో ఉన్నప్పుడు ఆయన నా కొరకు చనిపోయాడు. నేను పాపములో ఉన్నప్పుడు నా కొరకు ఆయన చనిపోయాడు. నేను ఆయనకి శత్రువుగా ఉన్నప్పుడు, హలో బ్రదర్, నేను శత్రువుగా ఉన్నప్పుడు నా కొరకు చనిపోయాడు. శత్రువు ఎదురు పడితే చిర్రబుర్రలాడతారు, అవునా? మెంట్లో చేస్తుంది. నిన్ను తిట్టినోడు, నిన్ను దూషించినోడు ఎదురు పడితే తలదించుకుని వెళ్ళిపోతావు. కానీ నిన్ను చూసి నీ కొరకు చనిపోయిన దేవుడు ఆయన. శత్రువును చూస్తే కారం మిరియాలు నూరినట్టుంటుంది, చనిపోవాలనిపించింది దేవుడికైనా నీకోసం. అదేంటి నా దేవుని ప్రేమ. నీ మీదకైన ప్రేమ ఇప్పటికీ మారలా. ఆ మేఘంలో అగ్నిస్తంభంగా నీ మీదకి ఇప్పటికైనా ప్రేమ ఫాలో అవుతూనే ఉంది. ఆయన ప్రేమ నిన్ను తరుముతూనే ఉంది. దేవునికి మహిమ కలుగునక. ఇదే ప్రేమ. యోహాను భక్తుడు అంటున్నాడు, ఇదే ప్రేమ. దీనిలోనే ప్రేమ ఉంది, దీనిలోనే సత్యమైన ప్రేమ దాగి ఉంది. నీవు ప్రేమించేది పెద్ద గొప్ప కాదు, కానీ దేవుడే నిన్ను ప్రేమిస్తున్నాడు. అది గొప్ప. మనం ప్రౌడ్గా చెప్పుకోవాలి. అపవాదికి నువ్వు స్వరమెత్తి చెప్తే వాడు సచ్చి మూర్చిల్లిపోవాలి. వాడికి మెంటలు పుట్టిపోయి వాడి శక్తులని సర్వనాశనం అయిపోవాలి. నువ్వు ఈ మాట మాట్లాడుతున్నప్పుడు ధైర్యంగా చెప్పి, ఈ రోజు నుంచి ఆయన మమ్ములను ప్రేమించుచున్నాడని. ప్రేమించకపోతే ఈ స్థితి నీకు ఎందుకు వచ్చిందమ్మా? ఈ పూట ఇక్కడ కూర్చొని ఈ వాక్యం నువ్వు ఎందుకు వినగలిగేదానివి? దేవుడు ప్రేమించబట్టి ఈ పూట ఈ స్థితిలో, ఈ పొజిషన్లో దేవుడు మనం ఉంచగలిగాడు. దేవునికి స్తోత్రం. వాడు నిన్ను భ్రమపరిచే ఆత్మలన్నీ సర్వనాశనం అయిపోవునుగాక. అపోస్తుడైన పౌలయ్య ఒక ప్రశ్న అడుగుతున్నాడు. చూడండి, అపోస్తుడైన పౌలయ్య ఒక ప్రశ్న అడుగుతున్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 32వ వచనాన్ని చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 32వ వచనాన్ని. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు, తన సొంత కుమారుని దేవుడైన యెహోవా అనుగ్రహించటానికి వెనక్కి తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు, ఆయనను అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మీకు అర్థం అవ్వలేదన్న ముక్క నాకు అర్థమైంది. హల్లెలూయాలో నా వైపు చూడండి, చెప్తా. ఈ అపోస్తుడైన పౌలయ్య నిన్నే ఒక క్వశ్చన్ వేస్తున్నాడు. నిన్నే విను, నీతోనే ఒక క్వశ్చన్ వేస్తున్నాడు. నీ శాస్త్రాలు చూసి నిన్ను ఒక క్వశ్చన్ అడగాలనిపించిందంట అపోస్తుడైన పౌలయ్య. ఏమడుగుతున్నాడు? ఇప్పుడు తండ్రి అని యెహోవా దేవుడు తన కుమారుణ్ణి నీ కొరకు ఇయ్యటానికి వెనక తీయలేదుగా. అది వాస్తవం అన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు ఎలా ఉన్నా, నువ్వు బలహీనంగా ఉన్నా, నువ్వు పాపములో ఉన్నా, నువ్వు శత్రువైనా వెనక తీయలేదుగా నీకు ఇవ్వడానికి కుమారుణ్ణి. తీయలే. వాస్తవం, అది 100% వాస్తవం. మరి నువ్వు ఇలా ఉన్నప్పుడు, నువ్వు ఇంత హీన పరిస్థితిలో ఉన్నప్పుడు, ఇంత అపవిత్రంగా నువ్వు ఉన్నప్పుడు తన కుమారుణ్ణి ఇవ్వటానికే ఆయన వెనక తీయలేదు. ఆయన సమస్తమును ఇస్తాడని నువ్వు ఎందుకు నమ్మలేకపోతున్నావు అని నేను ఒక క్వశ్చన్ వేస్తున్నాడు. ఇప్పుడు సమృద్ధిస్తాడు, పరిశుద్ధాత్మ ఇస్తాడు, నేను గొప్పగా ఎదుగుతాను, దేవుళ్ళో ఎదగగలను, భక్తి జీవితం నాకు చాలా బాగుంటుంది, రానున్న దినాల్లో దేవుడు నన్ను పరిగెత్తించబోతున్నాడు, నా యొక్క స్టేటస్ బాగోబోతుంది, దేవుడు నాకు ఈ కార్యం చేయబోతున్నాడు. నువ్వు ఎందుకు నమ్మలేకపోతున్నావు? ఇప్పుడు ఆయన నీకు కుమారుని ఇవ్వడానికి వెనక్కి తీయలేదు, ఆయన సమస్తమును ఇచ్చే దేవుడు నువ్వు ఎందుకు అనలేకపోతున్నావు అని అపోస్తుడైన పౌలయ్య నేను ఒక క్వశ్చన్ వేయటానికి ఈ రోజున మన సంఘంలోకి వచ్చాడు. నీకు కనపడడు, నాకు కనపడతాడు. నీకు కనపడ్డు, నువ్వు నాకెళ్ళే చూస్తే ఈ క్వశ్చన్ నీకు అర్థమైతే చాలు, నీకు కనపడాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ఆయన అడుగుతున్న క్వశ్చన్ విను. నువ్వు బలహీనంగా పాపములో శత్రువు ఉన్నప్పుడు దేవుడు నా కొరకు చనిపోయాడయ్యా, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడని నువ్వు నమ్మినప్పుడు, తండ్రి అయిన యెహోవా దేవుడు కుమారుని ఇవ్వడానికి నాకు వెనక్కి తీయలేదని ఇప్పుడే నువ్వు హల్లెలూయా చెప్పావు, నువ్వు ఒప్పుకున్నావు, ఆమెన్ చెప్పావు, ఎస్ అన్నావు, అది ఖచ్చితమన్నావు. మరి ఇది ఒప్పుకున్నావు కదా, సమృద్ధి ఇస్తాడని ఎందుకు నమ్మలేకపోతున్నావు? ఎందుకు నువ్వు నమ్మలేకపోతే, ఎందుకు నీ నోట్లోంచి మాటలు వస్తున్నాయి? కాబట్టి మూతికి ఏం చేస్తారు మీరు ఈరోజు పూట? అట్ల కాడ కాల్చుకొని అతికించుకోండి. మరి ఇంకేం చేస్తావు? ఇది నమ్మినప్పుడు ఎందుకు నమ్మవండి? సమస్తమునిచ్చే దేవుడు అయ్యున్నాడు ఆయన. సమృద్ధి, వ్యాపార పరిస్థితులు, నీ వర్క్ పరిస్థితులు సమృద్ధి ఇవ్వగలడని ఎందుకు నువ్వు ఖచ్చితంగా నమ్మలేకపోతున్నావు? ఇది నమ్మిన దాని అది ఎందుకు నమ్మలేకపోతున్నావు? సమస్తముని ఇస్తాడని వాక్యం సెలవిస్తుంది. పౌలయ్య చెప్తున్నాడు.
నీకు అభిషేకం దేవుడు ఇవ్వబోతున్నాడు, కృపావరాలను దేవుడు ఇవ్వబోతున్నాడు, సమృద్ధిని దేవుడు ఇవ్వబోతున్నాడు, నేను ఆస్తికర్తగా దేవుడు చేయబోతున్నాడు, నేను ఒక యజమానుడి పోస్టులో దేవుడు పెట్టబోతున్నాడు, నేను ఒక నాయకుడిగా దేవుడు అభిషేకించబోతున్నాడు, నీ కుటుంబాన్ని దేవుడు టాప్ లెవెల్లో తీసుకెళ్ళబోతున్నాడు. ఇది ఎందుకు నమ్మలేకపోతున్నావు? ఈ సమస్తాన్ని నమ్మాలి కదా. ఈ రోజున మీరందరూ నమ్ముదురుగాక. ఇక నీకు రాదే, నీకు సమృద్ధి రాదని వాడు చెప్తున్నాడా? వాడు మాటలు వినొద్దు నువ్వు. వాడు దుష్టుడైన మహా మేధావి కలిగిన వాడు. మేధావి, వాడు దుష్టుడు. దుష్టుడు మేధావి ఎప్పుడు నాశనం చేయడానికే ఉంటుంది, గుర్తుపెట్టుకో. మంచివాడి మేధావి ఎప్పుడు కూడా నిన్ను బాగు చేయడానికి ఉంటుంది. ఆడు దుష్టుడు అని చెప్తున్నాను నేను. మేధావి అంటున్నాను, మేధావిలో పాటు ఏం మాట్లాడుతున్నాను? దుష్టుడైన మేధావి అంటున్నాను. వాడు మేధావి అండి, వాడు పరమ జ్ఞానవంతుడు వాడు. కానీ వాడు ప్రతి జ్ఞానం కూడా నీకు శాపమై నీ మీద ఏలుబడి చేస్తుంది. జ్ఞాపకం చేసుకో. నీకేమి రావని చెప్తున్నాడు వాడు. అన్నమాట నువ్వు ఎందుకు నమ్ముతున్నావు? వాడికి నువ్వు చెప్పు, వాడికి నువ్వు ఇప్పుడు చెప్పు, ఒరే నా కొరకు తండ్రి యెహోవా దేవుడు కుమారుణ్ణి నీ పరిస్థితిలో ఉన్నప్పుడు ఇవ్వడానికి వెనక తీయలేదురా. ఈ సమస్తమును దేవుడు ఇస్తాడు నాకు. నువ్వెవడు నాకు సమృద్ధి పోయిద్దని నువ్వు చెప్పడానికి? సమృద్ధి రాదు, ఇంకా టైం పట్టిద్ది, ఆ టైం పట్టేకెళ్ళి నువ్వు సచ్చి శమవుతావు. నువ్వెవడరా చెప్పేది? ఆయన సమస్తము నాకు అనుగ్రహించబోతున్నాడు. వాడికి ఎందుకు నువ్వు ధైర్యంగా చెప్పలేకపోతున్నావు? వాడికి ధైర్యంతో మాట్లాడు. వాడితో మనుషుల రూపంలో వస్తున్నాడా? లేదా నిద్రపోతున్నప్పుడు నీ చెవులు జోరీగలాగా గుయ్య గుయ్య గుయ్యను వాగుతున్నాడా? ఇక నీ పరిస్థితి అయిపోయింది, నీ గుండె సత్తా అంటాడా? నేను సావను, నేను బతుకుతానని నువ్వు చెప్పు వాడికి. నువ్వు చెప్పవు ఎందుకమ్మా? నువ్వు ఆడితో కలిసి ఎస్ ఆమేన్ అని ఏకీభవిస్తావేంటి? ఆడితో చేయగలుగుతావేంటి? నీకేం అవసరం? అందుకే నీ జీవితం ఇంత ఇట్లా తగలబడిపోతుంది. అందుకే నీ బ్రతుకు నీది ఏం కార్యాలు జరగట్లే. ఆడు చెప్పిన మాయ మాటలు నువ్వు ఒక నీరసం అయిపోయి బీపీ షుగర్లు పెరిగిపోతున్నాయి నీకు. మరి ఇందుకే నీకు రోగాలన్నీ వచ్చేది. ఆడు చెప్పిన మాటలు వినొద్దని చెప్తున్నాను నేను. నెత్తినరు కొట్టుకున్నాను, వాడు పనికి మాలోడని చెప్తున్నాను కదా. ఇప్పుడు ఆ వెదవకు చెప్పండి మీరు, ఒరే నా దేవుడు సమస్తముని ఇస్తాడు, నా కొరకు చనిపోవటానికి ఆయన వెనక్కి వెళ్ళలేదు, కడుగు నా కొరకు ముందుకేసిన దేవుడు. వీటి విషయాలు ఎందుకు లేట్ చేస్తారులా? దేవుడు నాకు రేపే ఇవ్వబోతున్నాడు ఎందుకు అనలేవు? నీకెందుకు విశ్వాసం లేదు? నీకెందుకు తోడ్పడం లేదు? నీకెందుకు ఆధారం లేదు? నువ్వెందుకు చెప్పలేకపోతున్నావు? ఇంత గొప్ప కార్యం చేసిన దేవుడు నువ్వే ఒప్పుకుంటున్నావుగా నీ నోటితో. అదే నోటితో ఒప్పుకో. నీ జీవితం అంతా చక్కబడిపోతుందని రానున్న దినాల్లో, నీ బ్రతుకు బాగుపడిద్దని అదే నోటితో ఒప్పుకొని అదే చేతులు పైకెత్తి ప్రభుకు ఒక్కసారి స్తోత్రం చెప్పు. అపోస్తలుడైన పౌలయ్య చెప్పిన ప్రతి మాట మీ జీవితంలో జరుగునుగాక. సమస్తము దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. సమస్తాన్ని. నీ హృదయంలో ఆనందాన్ని కోల్పోయావు, ఆనందాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీ కుటుంబంలో సమాధానాన్ని కోల్పోయావు, ఆ సమాధానాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. నువ్వెందుకు నమ్మవు? దేవుడు ఇస్తాడని ఈ పూట నమ్ము. వాడికి కూడా చెప్పు, పక్కన వాళ్ళకి హైఫై ఇచ్చి చెప్పు, దేవుడు సమస్తాన్ని నీకు ఇవ్వబోతున్నాడని. ఎస్ నమ్ముచున్నావా? ఎస్ నమ్ముచున్నాను దైవమా, నేను నమ్ముచున్నాను దైవమా మాట. ఇక నేను ఎవ్వడి కోతలకి నేను లొంగను. నువ్వు లొంగావా నీ జీవితం నాశనం అయిపోతుంది. లొంగొద్దు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, సమస్తాన్ని నీకు ఇస్తాడు. ఆయన ప్రాణాన్ని ఇచ్చినాడు, 10 రూపాయలు ఇవ్వడం సైతానా? ఏం మాట్లాడుతున్నావు? బుద్ధి జ్ఞానం లేకుండా. చచ్చిపోయినాడు 10 రూపాయలు ఇవ్వలేడు నీకు రేపటి రోజున. ఏం నువ్వు మాట్లాడే మాటలు? ఒక క్రైస్తవుడు మాట్లాడే మాటలది, ఒక ఆత్మీయుడు మాట్లాడే మాటల, చచ్చుకొచ్చే వాళ్ళు మాట్లాడే మాటల. ప్రాణాన్ని తీసేసుకున్నాడండి నీ కోసం. చచ్చిపోయాడు ఆయన. చచ్చిపోయిందా ప్రేమ చూపించాడు నీ కొరకు. ఇదెంతండి దిక్కుమాలి 10 రూపాయలు ఇవ్వటానికి నీకు? నువ్వు నిరాశలో వెళ్ళిపోయి నువ్వు నీకు సులభంలోకి ఎవడెవడో మాటలు వింటున్నావు. దేవుడు ఆగాడు ఇప్పుడు వరకు. అది ఎప్పుడో వచ్చేసేది నీకు 10 రూపాయలు, ఎప్పుడో వచ్చేసేది ఆరోగ్యం, ఎప్పుడో వచ్చేసేది కృప. నువ్వు బ్రహ్మపరిచే ఆత్మతో నింపబడిపోయి ఆడి మాటలు నమ్మి ఆడి భజనలు చేసుకుంటే దేవుడు ఎందుకు చేస్తాడు? అన్నీ నమ్మాలి నువ్వు, దేవుడు ఇస్తాడు. ఓరి బాబు ఇది ఒక లెక్క కాదురని చెప్పమ్మా వాడికి. నువ్వు ఇంటికి వెళ్ళినాక రోడ్డు మీద కనపడితే రోడ్డు మీద చెప్పు. నీకు ఎక్కడ కనపడి వాడు ఎక్కడ మాట్లాడినాను వాడికి చెప్పు. రూప నా కోసం చచ్చిపోయినాడు 10 రూపాయలు నాకు లెక్కరా. నేనైతే ఎప్పుడు అలానే అనుకుంటా. అంత గొప్ప కార్యం చేసినాడు. ఇది ఎంతమ్మా నాకు అర్థం కాదు. అది నిరీక్షణ నీకు లేదు కాబట్టి నువ్వు ఈ స్థితిలో ఉన్నావు, నేను ఈ స్థితిలో ఇక్కడ నిలబడ్డా. అర్థమైందా? నీకు నాకు తేడా చెప్తున్నా. నీకు ఆ నిరీక్షణ లేదు కాబట్టి నువ్వు అక్కడ ఉన్నావు, నాకు ఉంది కాబట్టి నేను ఇక్కడ నిలబడి నీకు బోధిస్తున్నా. చెయ్యగలిగిన సమర్థుడు నా దేవుడు. నా కొరకు సిలువనెక్కి రక్తమును చిందించి కొరడా దెబ్బలు కొట్టించుకొని ముసుగులేసి గుద్దులు గుద్దించుకొని నా కొరకు ఉమ్ము గాండ్రి చూసినా ఏమల్లా అలాంటోడు నాకు ఆనందాన్ని ఇవ్వలేడా? రూపాయి ఇవ్వలేడా? భోజనం 4 మెతుకులు ఈ పాపిష్టి కడుపుకు పెట్టలేడా? ఏం మాట్లాడుతున్నావు? ఏం నిరాశలోకి పోతావమ్మా నువ్వు?
దేవుడు మిమ్మల్ని అందరినీ క్షమించును గాక అటువంటి వాళ్ళని. గట్టిగా చెప్తే మంచిది, క్షమాపణ దొరికిద్ది. ఇక రెండో మాటలోకి వచ్చేసి ముగించేస్తా. ఇదంతా మొదటి మాటే, రెండోది అనుకుంటున్నారు మీరు. ఏ మాట మీద చెప్పాను ఇప్పుడు ఇదంతా? తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడిన వారి. క్లారిటీ వచ్చిన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు మనల్ని అందరినీ ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ఓకేనా? వచ్చిందా? యాదకొచ్చిందా? ఇప్పుడు ఫిక్స్ చేసుకో. ప్రేమించట్లేదు, వినట్లేదు, అయిపోయిందన్న చంప చెల్లు అనిపించాడు. ఆడదైనా మగోడైనా చంప చెల్లు అనిపించినాక బయటికి వెళ్ళాలి ఇంట్లో నుండి. నువ్వు పోరా పో, సైతాను పో, తోలిపడేవాడిని. అర్థమవుతుందా? సమస్తాన్ని ఇస్తాడు. నువ్వు దేనికి నిర్మోహమాటం పడొద్దు, దేనికి భ్రమపడొద్దు. అయ్యో వామ్మో అని వాడు భజన చేయమాక. అర్థమైందా? సమస్తాన్ని ఇస్తాడని నమ్ము. ఆ ప్రాపర్టీలో దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. రెండో మాట దాని పక్కనే ఉంది చూడండి. యేసుక్రీస్తునందు భద్రము చెయ్యబడి దేవునికి మహిమ కలుగునుగాక. రెండవ మాట, మనం ఎక్కడ భద్రం చేయబడ్డామంట అమ్మా? యేసుక్రీస్తులో. పొట్టి గుడ్డలతో చుట్టి తొట్టిలోనా? ఎక్కడ భద్రం చేయబడ్డావు? జమ్ము పెట్టిలోనా? ఏమీ కాదు. జమ్ము పెట్టిలో నువ్వు పడతావా? పట్టవు. అర్థమైందా? జమ్ము పెట్టి కాదు, పొత్తిగుట్లతో కుట్టి తొట్టిలో కాదు పెట్టేది నిన్ను. యేసుక్రీస్తులో భద్రము చేసేసుకున్నాడు నిన్ను. ఎక్కడ నిన్ను నీకుగా వదిలేస్తే వాడు వచ్చి నిన్ను దోచుకుంటాడోనని ఆడి మీద నమ్మకం లేదు ఆయనకి. నీకు బాగా ఉంది ఆడి మీద నమ్మకం. అపవాది గడి మీద నువ్వు నమ్ముతావు కానండి, ఆడి మాటలని మాయ మాటలని నువ్వే నమ్ముతావు. దేవుడు నమ్మడాన్ని. అందుకే ఈడు ఏ పూట ఏ రాత్రి వచ్చి నా బిడ్డ ప్రాణాలు తీసేస్తాడని నీ ప్రాణాన్ని ఆయనలో భద్రం చేసుకున్నాడంటే యేసయ్య. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్పోడైనా. నీ ప్రాణం నీ వశం అయితే ఎప్పుడో సత్తావు. ఇప్పుడు నీ ప్రాణం ఆయన వశంలో ఉంది. నీ ప్రాణం తీయడానికి వాడి వల్ల కావట్లా. లేకపోతే ఎప్పుడో పోయేదానివి. పోయే 4-5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయ్యేది. ఫోటో మీద ఎట్టుంటావు తెలుసా? నేను చెప్తున్నా అబద్ధాలు కాదు. నా జీవం నీ కృపలో దాచితివి. ఆపు. ఎవరి కృపలో ఉంది మన జీవం? వీళ్ళు ఆడు నువ్వు ఇంకా సావట్లేదు అనుకుంటాడేంటమ్మాడు. ఆడెవడమ్మా నువ్వు సావట్లేదు అనుకుంటున్నాడు? ఆడికి చెప్పరాదా నా ప్రాణం నాలో లేదురా ఆయనలో ఉందని? ఆడు నువ్వు చచ్చిపోవడానికి చూస్తున్నాడమ్మా. పొద్దున్నే లెగిసి చచ్చిందా, కొబ్బరి వచ్చిందా, టెంటు పడిందని చూస్తున్నాడమ్మా ఆడెవడో. నువ్వెందుకు చస్తావమ్మా బాబా? నీ ప్రాపర్టీ అంతా ఆయన భద్రంలో ఉంటే దేవునికి స్తోత్రం. ఆయన కస్టడీలో ఉంది నీ ప్రాపర్టీ. నీ ప్రాణము ఆయన ప్రభువులో భద్రపడిపడి ఉంది. నీ ప్రాణం నువ్వు దేవుడిలో భద్రపరచబడి ఉన్నావు. నువ్వు క్రీస్తులో భద్రపరచబడి ఉన్నావు. జీవించుచున్నది నీవు కాదు, జీవించుచున్నది యేసయ్య ఉన్నాడు. క్రీస్తు ప్రభుల వారై ఉన్నారు జీవించుచున్నది. నిన్ను చంపడానికి ఎవడి వశం కాదు, నీ ప్రాణం తీయటం ఎవడి వశం కాదు. కానీ అనుకుంటున్నారు పిచ్చి మొక్కలు. టెంటు పడిందా, కబురు వచ్చిందా, అయిపోయిందా అనుకుంటున్నారు. అయిపోవటానికి ప్రాణం నీ చేతిలో లేదు. ఆ కుయుక్తులన్నీ తెలిసే ఆడు నీకు తెలియదు. ఆడు దుష్టుడు జ్ఞానం, దుష్టుడు యొక్క మేధస్సు దేవుడికి తెలిసే ఫస్టే నీ ప్రాణాన్ని ఆయన దోసిట్లో పెట్టేసుకున్నాడు. ఆయన వశం చేసేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. నీ ప్రాణం ఇప్పుడు ఆయన చేతిలో ఉంది. నీ ప్రాణం తీయాలంటే ఆయన పర్మిషన్ కావాలి. ఆయన ఇవ్వడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం క్రీస్తులో భద్రపరచబడ్డాం. కొలస్సీ పత్రికకి ముగించాను. 3వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూడండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. నీరసం వస్తుంది, తొందర ముగించన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. కొలస్సీ పత్రిక 3:3. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీరు మృతి పొందారు, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. అదిగో మనము దాచబడిన వాళ్ళం. దేవునికి మహిమ. ఈ మధ్య బీరువా లాకర్లు 10 వస్తున్నాయి అంట. ఆ 10లో ఉంటుంది లచ్చ. 10 లాకర్లో వీటన్నిటిలో ఉండదు. 10లో ఉన్నదాన్ని ఎవడన్నా తీయగలడా? ఎవడు తీయలేడు. మేము ఒక విషయం చెప్పను. మా అమ్మ బీరువా తాళాలు దాసిద్ది, ఎతికితే దొరకవు. ఆడవాళ్ళు భలే యుక్తిగా దాస్తారట్టింది. మెంటలు వచ్చేస్తుంది నాకు. అక్కడే పెట్టానంటే కనపడదు, కానీ వచ్చి తీస్తే అక్కడే ఉంటాయి. కనపడదు. అదొక మంత్రం ఏమో నాకేం అర్థం కాదు.
అట్ట దాసేస్తాడు దేవుడు నిన్ను నన్ను. దేవునికి స్తోత్రం. మామూలు విషయమా? ఆయన వశములో దాచేశాడండి మన ప్రాణాన్ని. ఆయనలో మనమందరం భద్రపరచబడి ఉన్నాం. దేవునికి స్తోత్రం. యెరూషలేము నుండి యెరికోకు దిగిపోతున్న వాడి దగ్గర అపవాదిగాడ వస్త్రాలను దొంగిలించాడు. ఏదైనా వనములో అవ్వ ఆదాము యొక్క మహిమ వస్త్రాలను వాడు దొంగిలించాడు. అలా దొంగిలించకూడదని దేవుడు ఆయన కృపలో మనల్ని దాచేసేసాడు. దొంగ దోచుకోవడానికి వస్తున్నాడు, వాడు గర్జించు సింహంలాగా వస్తున్నాడు. వాడు నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని, నీ పరిశుద్ధ జీవితాన్ని, అదే నీ సమర్పణ వైరాగ్యాలని, నీ ప్రతిష్టతలని, నీ యొక్క రక్షణ వస్త్రాన్ని దొంగిలించడానికి వస్తున్నాడని చెప్పి దేవుడు ఏం చేశాడని మనందరినీ ఆయనలో దాచేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగనగా. ఇప్పుడు మరి ఆయనలో దాచబడిన మనకు శ్రమలు రావంటారా? రావంటారా? వస్తాయి. ఆయనలో దాచబడ్డావు కరెక్టే. ఆయనలో దాచబడిన దావీదు మీదకి సింహం వెళ్ళిందా వెళ్ళలేదా? దావీదు సింహం నోట్లో తలబెట్టాడా? సింహాన్ని చీల్చేశాడా? నువ్వు దాని నోట్లో తలబెట్టేదా? నువ్వు దాని నోట్లో తలబెడితే కొరికేస్తుందిగా? కొరకదా? నువ్వు దాన్ని చీల్చమంటే దాని నోట్లో తలకే పెడతావేంటి? వెళ్ళి చీల్చమన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. శ్రమను చీల్చమంటే దాన్ని పెద్ద నెత్తి మీద భారంగా దాని నోట్లో తలకాయ పెట్టి నువ్వు బాధపడతా కూర్చుంటే అది కుదరని పని. అది సమస్య వచ్చినప్పుడు దాన్ని చీల్చి అవతలేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. అవునండి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అవునండి, దేవుని కృపలో నీ ప్రాణము భద్రముగా ఉన్నది అన్నంత మాత్రాన సింహాలు రాకుండా ఉంటాయా? వచ్చింది దావీదు మీదకి సింహం, చీల్చి అవతలేశాడు. వచ్చింది సంసోను మీదకి సింహం, చీల్చి అవతలేశాడు. వచ్చినాయి దానియేలు మీదకి సింహం, కూర్చోండి మోకరించి నాతో ప్రార్థన చేయన్నాడు. గట్టిగా సభలు కూడా ప్రభు నామని కనపరుస్తాడు. నువ్వేం చెప్తే జనాల సింహాలు చీల్చేస్తావా? చీల్చేయి. నాకు ఓపిక లేదో కూర్చొని నాతో పాటు ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తాయి. సమస్యలు కూడా మొరపెడితే నీ కొరకు. ఏదైనా నువ్వు తలకాయ పెడితే కొరుకు తినేస్తే నిన్ను మొత్తం మంచం మీద తేలాడిపోతావు. అంతే, నువ్వు ఎందుకు పనికిరావు. దాంట్లో తల దూర్చావా సచ్చేవే. సమస్యలో తల దూర్చకుండా ఫేస్ చెయ్యి, ఫైట్ చేయి, దాంతో ఎదిరించు, పోరాడు. అప్పుడు నీకు ఏమీ అవ్వదు. దుర్గములను పడద్రోసే కృప దేవుడిని అనుగ్రహిస్తాడు. సింహాలు వస్తాయండి, రావని నేను చెప్పను. ఆ తప్పుడు బోధ నేను చేయను. సింహం దావీదు దగ్గరకు వచ్చింది, ఏం చేశాడు? చీల్చాడు. నువ్వు కూడా చీల్చు. సింహం అంటే ఏంటి? అర్థం ఏంటి? ఆడే ఏదో ఒక రూపంలో వస్తాడు. చీల్చవతలే దాని నోట్లో తలకాయ పెట్టి అట్లా ఉంటే నువ్వు ఎండిపోవటం తప్ప దానికి ఏమీ ఉండదు. నీ కన్నీరు వేస్ట్, నీ బలం వేస్ట్, నీ తిండి తిప్పలు లేకుండా అట్ట పడిపోయి ఆలోచిస్తా ఉంటే ఎవరికండి చెప్పండి? నాకు ఒకటి అర్థం కాదు. చక్కగా తినండి, అర్థమవుతుందో, వండుకొనకుండా అంతా ఖాళీ చేయండి. చక్కగా గుండెల మీద చేసుకొని పడుకోండి. చక్కగా ప్రార్థన చేసుకోండి. ఎందుకు ఏదో వచ్చిందని ఏదో కలవరం అవసరంలా. చీల్చు, నీకు వీలైతే చీల్చు. నీకు బలం లేదా? ప్రార్థన చేసి అలసిపోయావా? కాసేపు కూర్చోండి, నాతో ప్రార్థన చేయమని చెప్పు. దానియేలు సింహాలు కూర్చొని నీకు ఏకీభవిస్తా, నీకెళ్ళి చూసుకుంటా. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆగవే, ఎందుకు ఎగురుతున్నావు? గాంటెత్తను కూర్చో అన్నాడు అక్కడ దానియేలు. మోకరించండి, నాతో పాటు మోకరించేయండి. అలా చేయిపో, నీకు ఓపిక లేకపోతే. చీల్చేంత ఓపిక నాకు లేదా? ఎప్పుడు కూర్చోండి, ప్రార్థన చేయండి, వెళ్ళిపోండి. ఏమన్నా పలహారం పెట్టాటికి వచ్చినాయిగా ఇంట్లోకి పలహారం పెట్టి పంపించొద్దా? మంచినీళ్ళు కూడా లేవా? సుప్నాథ బుద్ధులు వాటి దగ్గర చూపించి బాగండి. ఆ వచ్చి నీతో పాటు ప్రార్థన చేసినప్పుడు ఏదో ఒకటి అయిపోయొచ్చో, మంచినీళ్ళు వచ్చో పంపించండి, బయటికి సన్మానించేసి పంపించండి. ఎంత బాగుంటుంది. వాటి నోట్లో తలకాయ పెట్టావంటే దేవుడు నిన్నెంత ప్రేమించినా, నువ్వెంత భద్రంగా ఉన్నా, నీ జీవితం నువ్వు నాశనం చేసుకున్నావనే లెక్క. కాబట్టి సింహములను చీల్చే కృప దేవుడు అనుగ్రహించును గాక. ఆ ఎదవకి తెలుసు, వాడికి తెలుసు వస్తాడు, ఓడిపోతాడని తెలుసు కూడా. వాడు వెదవ కాబట్టి వస్తాడు, మళ్ళీ వస్తాడు. వాడు ఓడిపోవడానికే వస్తాడు, వాడికి ఆ విషయం తెలుసు కూడా వస్తాడు. కాబట్టి నువ్వేం చేస్తావంటే వచ్చిన ప్రతిసారి చీల్చి అవతలే, లేదంటే మోకరించి ప్రార్థన చేయమని చెప్పు. నువ్వు అరవకుండా ఉండని గద్దించు సమస్యని. నువ్వు కాముగా నిమ్మలపడాలి చెప్పు. నువ్వు టెన్షన్ పడొద్దు, దాన్ని నిమ్మలపరచు. ముందర నువ్వు గాబరా అవ్వద్దు, దాన్ని నిమ్మలపరచు. దేవుడిని కృప చూపించును కాక. 2 విషయాలు చెప్పా. 3వ విషయం ఏంటిదండి? పిలవబడిన వారు. ఇది దేవుని కృప ఉంటే రేపు వారం చెప్తాను, లేదంటే ఎప్పుడైనా వీలుంటే ఆ మాట చెప్తాను. ఈ 2 మాటలు ఎంతమందికి అర్థమైందో ప్రభుకు స్తోత్రం చెప్పండి. మీరందరూ ఇప్పుడు ఎవరి చేత ప్రేమించబడుతున్నారు? ప్రౌడ్గా బయటికి వెళ్ళిపోయాను, ధైర్యంగా. దేవుడు ప్రేమిస్తున్నాడు అంటే అది హోల్ రికార్డ్. అది నీకు ఎట్లా ఉందగా నాకు పిచ్చిగా నచ్చేసింది అన్నమాట. నేను ప్రేమించడం పక్కన పెట్టి, ముందర నాకు నేను సమర్పించుకోవడం, నాకు నేను దేవుని కోసం త్యాగం చేయడం పక్కన పెట్టి, ఇదేం పెద్ద గొప్ప కాదు అన్నాడు అక్కడ యోహాన భక్తుడు. దేవుడు ప్రేమించడమే గొప్ప. కాబట్టి దేవుడే నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒక అమృతాన్ని పోసా ఈ పూట మీకు.
అమృతాన్ని మీరు ఆస్వాదించండి. అపవాది దగ్గర జోరేగలాగా నువ్వు ప్రతిసారి చెప్పు వాడికి. ఆడు చచ్చిపోవాలి, వెళ్ళాక ఆడు చెవుల్లోంచి రక్తాలు వచ్చేయాలి. దేవునికి స్తోత్రం. ఇంకోటి విషయం గుర్తుపెట్టుకో, నువ్వేమీ చావవు. నీ ప్రాణము, నీ ప్రాపర్టీ అంతా ఆయన కృపలో దాచబడి ఉంది. అర్థమైందా? వస్తాడు, ఆడు దోచుకోవడానికి వస్తాడు, సింహంలాగా చీల్చి. నీకు ఓపిక లేకపోతే కూర్చొని ప్రార్థించమని ఈ మాటలు దేవుడు నీతో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ఆమేన్.